హలో అండి, చాలా రోజుల తర్వాత మళ్ళా మన ల్యాండ్కి వచ్చిన. ఒకసారి ఆల్రెడీ ఒక రౌండ్ వేసినాము, వాటర్ పడుతున్నాము, డ్రిప్ వేసినాము, నీళ్ళు పడుతున్నాం. అయితే ఇక్కడే ఫుడ్ ఛాలెంజ్ కూడా చేసినాం మా బాబుది. ఫుడ్ ఛాలెంజ్ చూడటం అయితే మర్చిపోకండి. బుట్ట భోజనం ఛాలెంజ్ చేయండి అని చెప్పి చాలా మంది అడిగారు. సో బుట్ట భోజనం ఛాలెంజ్ ఇక్కడే చేసినాం మన ల్యాండ్లోనే. అయితే మొన్న ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఈ టైల్స్ అవన్నీ కూడా మనం అప్పుడెప్పుడే మిగిలిపోయింటే కొన్ని అయ్యింది పడైనొప్పక నాది. నేను చెప్తా కదా, పురావస్తు శాఖలో ఉన్న సామాన్లు అన్నీ కూడా నేను ఏవి కూడా పొడగొట్టానని. అయితే అవన్నీ తెచ్చి ఇక్కడ వేపించిన. ఇంకోటి మన ల్యాండ్లో మనము పెద్దది మిడిల్ కెమెరా పెట్టుకుందాం అనేసి. మామూలుగా ఇప్పుడైతే కెమెరాస్ ఉన్నాయి నార్మల్గా, కాకపోతే ఇది 20 feet రాడ్తో ఇది చేపించి ఇది 7,000 అయింది. ఈ రాడ్ మిడిల్లో పెట్టేసి రొటేట్ కెమెరా అంటే ఇటు అటు మొత్తం ల్యాండ్ అంతా కూడా రొటేట్ అవుతూ చూపెట్టడానికి 15,000 ఎంత కెమెరా కూడా అయింది. తెప్పించి పెట్టిన ఇప్పుడు ఈ రాడ్ అది నాటిపించేసి తర్వాత ఫిట్ చేపిస్తాను. నేను ఫిట్ చేసినాక చూపిస్తా. దానికోసం అని చెప్పి ఇసుక, సిమెంట్ అవి కూడా తెచ్చిపెట్టాం. వీలుంటే ఇప్పుడు నేనే చేస్తా, మనకి లేకపోతాయి. మేము వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కట్టే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి చేపిద్దాం అనుకున్నాను. అయితే ఇవి నా బిడ్డ చూపెట్టింది కదా మా ఇంట్లోటివి. ఇగో ఇక్కడ వచ్చేసి పవన్, ఇక్కడ వచ్చేసి పల్లవి రామ్ అని రాసి పెట్టింది. అయితే ఇవి మన ఇంట్లోటివి, ఇవి బండలు. వీటిలో స్పెషల్ ఏంటంటే ఇవి నేను చేసినవి. సో అవి ఇల్లంతా క్లీన్ చేయించినాం కదా, ఈ పడైన ఒప్పక ఇదైతే చేసిన ఫోన్ వస్తుంది. అయితే చెప్పినా కదా, ఇవి నేను చేసినాం అనమాట. ఇంకా అక్కడ పడేయలేక సరే ఇక్కడ తెచ్చి పెడితే మేము ఎట్లాగో గిన్నెలు కడుగుతుంటాం కదా ఇక్కడ వంట చేసేటప్పుడు, వీటిపైన పెట్టుకొని కుండలు కడిగేసి వీటిపైన హోల్స్ ఉన్నాయి కాబట్టి కుదురు కూడా ఉంటుంది కుండలు పెట్టుకొని. కానీ ఇంకా సామాన్లని ఇటు పంపించిన. ఇసుక బస్తాలు అవి ఇవి కొన్ని డోర్లు మనం ఒక 2 డోర్లు తీసేసినాము. 4-5 డోర్లు ఖరాబ్ అయినంటే పొయ్యలేకుంటాయిలే అని ఆడేపించిన. ఇది జర మంచిగా ఉందని ఇక్కడ వేయించిన. సరే దేనికన్నా యూజ్ అవుతుందా అని చెప్పి అట్లా ఇంట్లో పనికిరానేటివన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయన్నమాట. సర్లే ఇవి మన జ్ఞాపకాలు. అయితే ఎన్నో రోజులు అయినట్టుందండి ల్యాండ్లోకి వచ్చి. నా బుట్ట కూడా మర్చిపోయాను. నా బుట్ట నా బిడ్డ దగ్గర ఉంది. ఇంకా ఈడుండే బకెట్ తీసుకున్నాం. కూరగాయలు అవి ఏమేమి వెళ్ళాయో చూసి తెంపుకున్నాం. అసలు ఇది చూడండి వండర్. మా చెట్టు గిన్నెస్ బుక్ ఎక్కి ఇది మమ్మల్ని అదే కదా ఇన్ని కాయలు. అది అప్పుడు వచ్చినట్టే కాయలు. అయితే ఇవి నేను రాలిపోతుందేమో అనుకున్నాను. టోపీ పెట్టుకుంటే నాకు రీసౌండ్ వస్తుందా? నా సౌండ్ నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఇరిగిపోతుంది అంటావా? లేపట్లోనే ఇరిగేటట్టుంది. ఏమి ఇరగదు నాన్న. దేవుడు దానికి ఒక పంట ఇచ్చినంటే ఆ బలం కూడా ఇస్తాడు. నారు పోసినాడు, నీరు పోయాడు అని 10 మంది పిల్లల్ని ఇస్తాడు. తిండి పెట్టే శక్తిని కూడా తండ్రికి ఇస్తాడు. సేమ్ అట్లనే మన కొమ్మకి ఆ బలాన్ని ఇచ్చే దేవుడు అన్ని ఇచ్చిండు. ఇగో ఎన్ని కాయలు లెక్క పెడుతున్నాయితే 5, 10, 15, 20, 25, 30, 35, 40 కాయలు దాకున్నాయి ఇంచుమించు. 40 కాయలు మామిడి కాయలు గుర్తి ఎవరి చెట్లు అయినా ఉందా? అది మన చెట్లు. ఇక్కడ చూడండి వచ్చేసినాయి కాయలు ఉగాదికి ముందే. అర్రే కొమ్మ చూడనా అట్లా వెళ్ళిపోయింది. ఇరగలే కానీ వెయిట్కి ఇగో ఒకటే కొమ్మ చూసారా ఎన్ని కాయలు. ఇగో ఇక్కడ 4 కాయలు వచ్చినాయి, ఇక్కడ 2 కాయలు. ఇదైతే తీసేయచ్చు. పెద్దగా అయిపోయింది. నువ్వు ముట్టకు ప్రతిదీ వస్తావు, ముడితే ఖరాబ్ అయిపోతాయా? చేసుకుని వస్తాడు ప్రతి దానికి. పండు అయిందా ఏంది? ఇట్లా ఇప్పుడే పండు అవుతుంది. అన్ని ఒత్తి చూస్తావు పండ్లు అయినాయి అని. దీనికి కూడా ఒక 3, 3, 6, 9, 10, 12 కాయలు. ఇక్కడ ఒకటి 13, ఇక్కడ ఒక 4, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 కాయలు ఈ ఒక్క కొమ్మకే. మళ్ళీ మిగతా ఏమొచ్చినాయి? ఈ కొమ్మకి మాత్రం 25 కాయలు వచ్చినాయి. ఇది మనం ఉగాదికి దింపుదాము, లేదంటే మన చెట్లో మునక్కాయలు వస్తున్నాయి కదా, ఆ మునక్కాయలు ఈ మామిడికాయ దింపి ఇక్కడే సాంబార్ చేస్తా. మస్తుంటుంది. మన ల్యాండ్లో అంటే మన చేలో కానీ, మన ఇంట్లో కానీ, మన దొడ్లో కానీ, మన పెరట్లో కానీ, మన ల్యాండ్లో కానీ ఏదైనా మనం పెట్టుకున్న చెట్లు పంట వస్తుంటే అయితే మస్తు ఇది ఉంటుంది కదా.
మరి రైతులు ఎంత ఆనందపడతారో కదా, పంట వచ్చినప్పుడు మస్తు ఆనందపడతారు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, రైతుల ఆనందం అంతా సంక్రాంతిలో కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం కొన్ని ఉన్నాయి కాయలు, ఇవి కూడా కొన్ని వచ్చినాయి. ఇది రుమాని కాయలు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ రకాలే నాకు తెలిసి ఇక్కడ ఉండేటివి, పచ్చడివి. ఇవి ఇయర్ మొత్తం కాసాయి. ఇక్కడ ఇదేంది, ఇది కాయ ఇట్లయింది పప్పి, కాయ పగిలిపోయింది. ఇగో ముట్టి కూడా వచ్చింది. ఏంది ఇది? ముట్టి రాలే, పిట్టి రాలే, ఎందుకు ఇట్లా పలిగిపోయింది ఇది? పప్పులు వేద్దాం. ఇగో యువతల కాయ వచ్చింది. ఇగో ఇక్కడ ఒక కాయ పెద్దగా ఉంది కదా, ఇగో ఇక్కడ వంకాయ. అన్ని వంకాయ. ఈ వంకాయ చెట్లు చూడండి, వీడికి ఎట్లా వచ్చినాయి. ఇగో నీళ్ళు పోసి పెంచినప్పుడు కాయలే వంకాయ కూడా. వంకాయ తీసుకుని సాంబార్లో వేద్దాం. మామిడికాయ ఉంది కదా, వంకాయ మామిడికాయ. అదేనమ్మా పాలకూర ఎంతో వేస్తే ఈడ మాత్రం ఒక చెట్టు వచ్చిందనా. ఇది ఎట్లా వచ్చిందమ్మే? ఈ ఎండకు వస్తుంది మమ్మీ, వాటర్ లేకుండా. అదే కదా, పాలకూర అయితే ఉండనిలే. పక్క పక్కన వస్తుందా? కొయ్యకూర ఏడే కుప్ప వచ్చింది చూడు. మిరపకాయ చెట్లు ఏమి రాలే అమ్మ? ఇగో తోటకూర. వీటిలో ఏమి వచ్చినాయి అమ్మ? చిన్న చిన్నవి అవేంటి? అవి పాలకూర. ఇవన్నీ పాలకూర కదా? కాదు, అవి పిచ్చి చెట్లు. చిన్ని కట్లే ఉందమ్మ. ఇది మాత్రమే పాలకూర. పాలకూరనేమో మమ్మీ. కాదు, అది కాదు. ఈడ సొరతి, ఈడ బీర తీగేంది, దానికి కాయేంది, తీగేంది. బీరతీగా దేని అనుకుంటున్నావు మమ్మీ? అయ్యా, దానికి అంత బతుకుండి దానికి ఒక కాయ. చూసిరా ఎంత విశ్వాసం మన చేల చెట్లకి. కొనుక్కున్నా కూడా ఇట్లా కాయలు ఇస్తున్నాయి. అబ్బాది మాత్రం వస్తుంది నాన్న. కాయలు కాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడనా. అవును, అప్పుడు వచ్చినప్పుడు ఇంకొంత లావు ఉండేవి, పెరిగినాయి. ఇప్పుడు చాలా లావు అయినాయి. ఇయర్ అయిపోతుంది కదండి, ఈ రోజే లాస్ట్. ఇయర్ అంతా మన వాళ్ళకందరికీ మంచి జరిగిందని అనుకుంటున్నా. మాకైతే చాలా మంచి జరిగింది, మీ ప్రేమతోనే చాలా చాలా మంచిగా అయింది ఈ ఇయర్ అయితే. ఈ ఇయర్లోనే మనం మన ల్యాండ్లో వర్క్ స్టార్ట్ చేసినాం. కానీ ఇది పట్టుకోనండి, ఈ ఆకుకూర నలిగిపోతున్నాను లేస్తే. ఏప్రిల్లో ఫస్ట్ ల్యాండ్ సర్వే చేయించినాం నాన్న, తర్వాత జూన్లో చెట్లు పెట్టినాం. దీని వాసన చూడండి. అబ్బా, జీడిపప్పుల జీడి మామిడి అంటేనే అదే ముంతమాడి కాయలు వాసన వస్తుంది. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా, కమ్మటి వాసన. ఇవైతే ఇత్తనాలకి పెట్టి అవలే అమ్మి లోపల. ఇదో ఇత్తనాలు, ఇది పెడతా ఇది అయిపోయినా. ఉంటుంది లేడు, ఉంటుంది అది అడిగి పోతుంది. పువ్వు చెట్టు ఇక్కడ ఇంక లేనట్టున్నాయి కదా. 2 పిందెలు, ఇప్పుడైతే 3 పిందెలు ఏమో ఉంటాయి ఇక్కడ. ఇంకా మళ్ళీ ఒకసారి 2 అది పోయిందిలే. 2 పిందెలు ఉన్నాయి, వస్తే అవి 2 రావచ్చు. ఈడ ఒకటి ఎండిపోయింది, అది ముదిరిపోయింది. కానీ ఈ చెట్టు అయితే మనకు చాలా కాయలు ఇచ్చింది. వెరైటీ కదా, మళ్ళా గడ్డి వచ్చేసింది కదా నా చెట్లన్నీ. ఇదేం చెట్టు? ఏమోనన్నా, ఏందో పిచ్చి చెట్టు. ఇగో ఈ చెట్టుకు కూడా ఒక ఆయుర్వేదం ఉంది నాన్న. ఈ ఆకులు కాంచుకొని కషాయం తాగితే చాలా మంచిది. ఇది మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా తాత నాటు వైద్యుడు, నాకు కొన్ని తెలుసు. పక్కా తెలిస్తేనే చెప్తా, తెలవకపోతే చెప్పను. ఉత్తరాయణ గురించి ఎవరో అన్నారు, అది కుక్కకు కరిస్తే పెడతారా అట్లా ఇట్లా అని. నేను నా కళ్ళారా చూసి నేను పెట్టుకొని నేను చేసినవి మాత్రమే నేను చెప్తా, లేకపోతే చెప్పా. ఈ చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మనం చూస్తూ ఉండగానే చెట్లు ఎదిగిపోతున్నాయి చూడండి. నాకంటే హైట్ వచ్చేసింది, బాగా వచ్చింది. ఈ కొమ్మలు కూడా మనం చిన్న ఉన్నప్పుడు కూడా వస్తుందని చెప్పి వీడియోలు పెట్టినాము. మనకి ఇవి అయిపోయినాయి. దానిమ్మ చెట్టు కూడా మంచిగా వచ్చింది. అసలు
అవి బంతిపూలు ఎట్లా వచ్చినాయి సార్ దాంచా బంతిపూలు వావ్ భలే వచ్చేసినాయి కదా చెట్లు మొత్తం పెద్దగా వచ్చి ఎంత పెద్దగా చూడండి మొగ్గ కూడా వస్తుంది కదా వచ్చిందిగా మీకు ఇగో అన్ని మొగ్గలు వచ్చినాయి ఇగో ఇగో దీనికి కూడా వేరు చేసి పెడితే బాగుండుగా కొంచెం విడిగా మా చల్లబడ్డది హనుమాన్ తిరగలేకపోతుందని నాకు నీడనిచ్చిండు మా తండ్రి ఈ చెట్టు నీకు డాడీ తెలుసు నీకు డాడీ నేను ఎండకి తిరగలేదు నా బాడీ కానీ కొబ్బరి చెట్లు అయితే అన్ని మంచిగా వచ్చినాయి కానీ ఒక 4 పోయినాయండి పురుగు పట్టి పాడమల పురుగు ఇంకా లావాలి కూరగాయలు తెంపుతాం ఇటు సైడ్ చూసినావు మరి ఎగ్దమ్మున చల్లబడిపోయింది అంటే ఏంది అర్థం మేఘం ఒకటి అడ్డం వచ్చింది అదే మరి హనుమాన్ పంపించిండు మేఘాన్ని నాకు అడ్డం ఎండకు అది పోయేలోపు వీడియో ఫినిష్ చేయరు అన్నాడు ఎండకు తిరగలేదని అట్లనే టోపీ ఎగిరిపోతుందని ఇగో దొండకాయలు దింపుతా భారీ సైజులు వచ్చినాయి భారీ సైజు వచ్చినాయి వావ్ తొండ అటు ఇటు జంపింగ్ స్పైడర్ కంటే ఎక్కువ జంపులు చేస్తుంది అయితే డాడీ తీగ కట్టిండు కదా నాన్న అవును ఈ తీగ కట్టినాక పందిరి కట్టినాక 4 కాయలు ఎక్కువ వచ్చినాయి ఇగో లాస్ట్ లో చూపిస్తాలే ఏమేం కాయలు ఎన్ని వచ్చినాయి అనేది కాకరకాయలు అయితే ఈ బకెట్ చాలుతో చాలుదా మమ్మీ అంతే అంటావా ఏడ చూడు కాకరకాయలే చూసినావా నాన్న చూసినా సత్యనారాయణ వీడియో కనుక్కున్నా ఏమనుకున్నావు సత్యనారాయణ రేపు వీడియో తీసేటప్పుడు అన్ని ఉన్నాయి అనుకున్నాం మమ్మీ అన్ని తెంపేటప్పటికి తీసే వరకు చచ్చిపోయినారు నాయన నీకు పట్టుకున్నానా చూడండి కుప్ప అనుకున్నావా కుప్పలు అదేనా నా మమ్మీ చేతి పంట అంటే మమ్మీ చేతి ఇత్తనం డాడీ చేతి ఇత్తనం ఇట్లా పెడితే ఇట్లా ఏదైనా 3 పువ్వులు 6 కాయలు అట్లుంటది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారి ఇంటి దగ్గర ఒకటి అది పెట్టినాం ఏది చిక్కుడు చెట్టు పెట్టినాం నాన్న అవును మమ్మీ ఎన్ని కాయలో తెలుసా డాడీ చెప్తాడు మమ్మీ డాడీ మధ్యాహ్నం రాత్రి వరకు తెంపుతూనే ఉంటుండే అవి అమ్మేదంటే కూడా ఇంత గంపలు ఒడ్లు పోసే గంపలు అట్లా 2-3 గంపలు నిండా వచ్చేటివి అవుతుండే ముసలి ఎవరో తీసుకుపోయి అమ్ముకొచ్చేదంటే ఊర్లో అమ్మేటోళ్ళు ఉంటారు కదా కూరగాయలు అమ్మేటోళ్ళు వాళ్ళకి ఒక రోజు 40 కిలోలు ఒక రోజు 50 కిలోలు ఒక రోజు 80 కిలోలు హైయెస్ట్ అంటే 70-80 కిలోలు వచ్చినాయి చిక్కుడుకాయ 70-80 కిలోలా మమ్మీ 80 కిలోలు వచ్చినాయి ఎంత చెట్టు ఉంటే మమ్మ అది ఇల్లంతా ఇట్లా పాతకపోయి ఏంది కాయలు గుత్తులు చెప్తున్నాగా 2-3 గంపలు అప్పుడు 8 రూపాయల కిలో 8-10 కిలో ఉంటే మస్తు పైసలు వచ్చినాయి దానికి ఇది ఇంకా చెట్టు వాడిపోతుంది కాయ కూడా మనకు వచ్చేటట్లేదు లేదు ఇది కూడా చెట్టు వాడిపోయింది కాయ కూడా మనకు వచ్చేటట్లేదు బాలే కంపు కాకరకాయలు ఇదే ఫైనల్ అనుకుంటాను ఎన్ని వస్తున్నాయి చూడండి అసలు కాకరకాయ చెట్టు కూడా పెరుగుతూనే ఉంది మమ్మీ ఇది పోదా మమ్మీ ఒక ఇంత పంట ఇచ్చి పోతానా చచ్చిపోతుంది నీళ్ళు అడుగుతున్నానా అయినా కూడా ఇస్తుంది ఈ వంతన చూడమని గుమ్మడికాయ కులిపోయిందిగా రాదు నాన్న అది ఎంత మంచిగా వచ్చింది మమ్మీ జ్యూస్ చేసుకుని తాగొచ్చు కొంచెం పనికొస్తుందా పనికిరాదు నాన్న పుచ్చిపోయింది మొత్తము దానికి సన్న ముళ్ళు లెక్క గుచ్చుకుంటాయి గుమ్మడికాయ ఇవి నువ్వు అన్నట్టు కాకరకాయలో బకెట్ నిండేటట్టుందిగా నిండిపోతుందా మమ్మీ మస్తు అంటే మస్తున్నాయి నేను రాలేదు కదా వారం కాలే వారం అయింది ఈ పండు బట్టి ఎంత మంచిగా
ఇది సీడేస్తా చెట్టు వస్తుందా మళ్ళీ? చెట్లు వస్తాయి. అమ్మ నువ్వు అన్నది కరెక్టే నువ్వు అన్నది తెంపుతుంటే కనిపిస్తున్నాయి. కానీ మనం చెట్లు వేసి పెరిగి కాయలు ఇట్లా వస్తుంటే మస్తు ఆనందం. వంగిలేసి నడుములు ఒకలా అమ్మ ఎక్సైజ్ రా అడుందేడమ్మ ఏడా కింద ట్రెడ్మిల్ నడిచిన ఇట్లా ఉంటుంది కదా, ఉంగిలేసి ఇక్కడ గుంజీలు తీసినట్టు తొడలు నొప్పులు వేస్తాయి రేపటికి. ఈరేస్ ఏముండదు కానీ మంచిదే. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కష్టపడడం మంచిదే. పైగా మన చెట్లల్లో ఈ కాయలు తెంపుకుంటూ మనసుకి ఆనందం. చూసినారు కదా. అయితే మనకి ఇయర్లో ఎంత పంట వచ్చింది. మనం ఇయర్లోనే స్టార్ట్ చేసినాము. 2024 ఇయర్ అయితే చాలా మంచి జరిగింది. చాలా మంది యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇచ్చింది. ఇట్లనే వచ్చే 2020 సంవత్సరం కూడా అందరి లైఫ్లో అన్నీ మంచి జరగాలని, మీ సక్సెస్లో ఇంకా డబుల్ సక్సెస్ అవ్వాలని, మీరు తలపట్టే ప్రతి పని కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరఫున, మా ఫ్యామిలీ తరఫున, ఆ హనుమాన్ తరఫున కోరుకుంటున్నా. మనందరం ఇట్లనే మన జర్నీ కూడా ఇట్లనే కంటిన్యూగా ముందుకు సాగాలని, మీ ప్రేమ అంతా కూడా ఎప్పుడు నా పైన, మా ఫ్యామిలీ పైన ఇట్లనే ఉండాలని, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీ పైన ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా. నేను మామూలుగా ఇట్లా పోయి అట్లా వద్దాంలే, ఇట్లా అయిపోయినాయి. మామూలుగా నేను ఎవరిని హెల్ప్ అడగడం కానీ ఎవరిని కోరికలు కోరడం ఎక్కడ ఉంటుందండి హనుమాన్కి తప్ప. నేను కష్టపడ్డా కూడా నాకు ఈరోజు అన్నం లేదన్నా కూడా ఈ టైంలో నాకు కడుపు నిండాలంటే నా హనుమాన్ చూసుకుంటాడు, లేకపోతే లేదు అనుకుంటే అంతా ఇట్లా కోరికలు అస్సలు కోరను. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇట్లా కావాలి, అట్లా కావాలి అని. ఇంతవరకు ఏదైనా బిజినెస్ అది ఇది చేసినా కూడా నేను చేసుకుంటూ పోతే నాకు అది వచ్చేది వస్తుంది. నాకేం కావాలో నీకు తెలియదు స్వామి అన్నట్టు నేను మొక్కడం తప్ప, నాకు ఇది కావాలి, ఇందులో సక్సెస్ కావాలి, ఇది అట్లా రావాలి, ఇట్లా రావాలి అని స్పెషల్గా నేను ఏది కోరను. కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని నేను కోరుకుంటున్నా, మీరందరూ కూడా నాతో ఇట్లనే ఉండాలి, మా ఫ్యామిలీతో ఇట్లనే ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు కావాలి. ఎందుకంటే ఇంతమంది ప్రేమ చూస్తుంటే నిజంగా డబ్బులు అనేది నథింగ్. ప్రేమ అనేది కోట్లకు మించిన బలము, ధైర్యము. సో అందుకని నేను మీకు అట్లనే మీరు కూడా లైఫ్లో మంచిగా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. రేపే మనకి న్యూ ఇయర్. ఏడా తులసి చెట్టు వచ్చిందన్న, అరిటాకు ఈ మధ్య రెస్ట్ తీసుకుంటున్నాయి. మనం ఈ మధ్య వంటలు చేయడానికి రాలేదు కదా, లేకపోతే పాపం సంకట్ అయిపోతుండే ఇలా. అందుకే మనం రాలేదు కాబట్టి మంచిగా కలకలలాడుతున్నాయి చెట్లు. ఇప్పుడు వచ్చి 2 కట్ చేసుకొని వచ్చిన, ఇక్కడ ఒకటి కింద ఇక్కడ ఇది ఒకటి కట్ చేసిన, అట్లనే ఆ చివర చెట్టుకు ఒకటి కట్ చేసిన. తులసి చెట్టు ఎడొచ్చిందమ్మ? తులసి చెట్టు ఇగో వీటిల్లోకి ఎట్లా వస్తున్నాయమ్మా అవి? ఆ గాలికి ఇత్తనాలు వచ్చి ల్యాండ్ అంతా వస్తున్నాయి, గాలికి ఇత్తనాలు వచ్చి వస్తున్నాయి. అయితే మనం ఈ రేట్ కాయలు అన్ని కూడా పెద్దగా అయిపోయాయండి. చూడండి ఇంకెంత పెద్దగా అయిపోయా మరి ఇవి. ఇంకా అవ్వాలి అమ్మే, స్వీట్ ఉంది కానీ కొంచెం లైట్ స్వీట్. టోపీ స్వీట్ ఉంది కదా బకెట్ పట్టుకుంటా. బకెట్ ఇంకా బరువు లేదు, బరువు ఉండగానే చెప్తా. ఇది చూడండి మామిడి పూత అయితే మనకు చెట్లు పెట్టిన అతను ఏమన్నాడంటే ఉంచేసి ఏం కాదు, చెట్లు మనకి 4-5 ఇయర్స్ చెట్లు కదా, మనం 4 ఇయర్స్ అంటే తొట్లలో ఉన్నా కూడా ఇట్లా పెట్టిన చెట్లు కదా, ఏమి ఎఫెక్ట్ అవ్వదు, ఉండని అన్నాడు. సో ఉంచేసినాము. అంతకుముందు అయితే చాలా తెంపేసినాము. ఇగో ఇదేం రకమేమో చూడండి, తెల్లగా ఉంది దీని పూత అయితే, వెరైటీగా తెల్లగా ఉంది, పిందెలు వస్తున్నాయి. సరే రాకపోని కానీ మనం ఇట్లా వదిలేసినాం. దీనికి కూడా కొన్ని ఇప్పుడు ఈ టైంలో మాడిపూత వచ్చే టైంలో, పూత పిండి వచ్చే టైంలో మనం పాదుల నిండా నీళ్ళు పెడితేనే అవి నిలబడతాయి. నీళ్ళు పట్టినట్టున్నాడు.
ఇప్పుడు ఇవే చెట్ల అమ్మ అవి నానా ఇవే చెట్ల అమ్మ మమ్మీ ఇప్పుడు ఇది కాదా అమ్మ అదే నాన్న ఇప్పుడు చెప్తా ఇప్పుడు చూడండి నేను మొన్న అన్నది గుర్తొచ్చింది ఇదేనా అమ్మ చెట్టు అదే ఎంత వచ్చింది మమ్మీ బాగానే ఏళ్ళ చరిత్ర ఉంది కదా పప్పి అది దానికి నీకు చిన్నప్పటి నుంచి తెప్పించదాం ఇక్కడ కూర్చోలేను అబ్బా ఈ చెట్టుకి నా కొడుకు అయితే ఏళ్ళ చరిత్ర ఉంది నేను ఇక్కడ కింద కూర్చున్నా అది అంటుకుంటుంది ఏం పడపుర్రు అది అయిపోయిందిలే అమ్మ డ్రెస్ ఆ డ్రెస్ పని అయిపోయిందిలే అమ్మ ఒక్కోసారికి అయిపోతుంది ల్యాండ్లోకి వస్తే అయితే ఇది తెలుసా మీకు చూడండి బాగా చూడండి దీని ఆకుని ఇది ఇట్లా నలిపి వాసన చూస్తే గుబ్బులాగా వస్తుంది ఇట్లానే ఇంకో చెట్టు ఉంటుంది కానీ ఆ చెట్టుకి ఇటు చెట్టుకి డిఫరెన్స్ ఉంటుంది అదేమో రఫ్ ఉంటుంది ఆకు ఇదేమో స్మూత్ ఉంటుంది ఆకు దీన్ని వచ్చేసి పిప్పింటాకు అంటారు పిప్పింటాకు ఇది చాలా వైద్యాలకు మనకు వస్తుందండి నేను నా చేతులతో నేను స్వయంగా చేసిన పిల్లలకి మనసు పిల్లలకి కిసిరు కిసిరు అనే గ్రీన్గా దొడ్డికిపోతూ మోషన్స్ నాన్ స్టాప్ మోషన్స్ అవుతూ కలవరిస్తూ ఇట్లా ఎగిరెగిరి పడుతుంటారు కదా అలాంటి పిల్లలకి ఇవి కొంచెం ఆకులు ఫీవర్ వచ్చి ఎక్కువ ఉలికి పడుతున్నా కూడా కిసరు మంత్రం వేస్తాం కదా ఆ కిసరు మంత్రంతో మంత్రం అనేది ఏం లేదు ఇది తీసి మా తాత నాటు వైద్యాలు చాలా చేస్తుండే మా అమ్మనైనా అట్లా నాకు తెలుసు అయితే దాని తర్వాత నేను ఊర్లో కూడా నేను చాలా మందికి ఇది వేసిన నా పిల్లలకి వేసిన నా మనవడ మనవరాలకి వేసిన కాబట్టి చెప్తున్నా ఇందులో 3 మిరియాలు 3 ఎల్లిపాయలు వేసేసి బాగా నలిపేసి బట్టలో కట్టేసి మొలతాడు కట్టడమే 3 రోజులకు తీసేయడమే చూడండి అసలు ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకోటి పిల్ల తల్లి ఉంటుంది కదా పిల్లల మెదడు తగిలో అదే ఈ నెత్తి పునికి తగిలి పాలు గడ్డలు కట్టి చెస్ట్ గడ్డలు కట్టి మొత్తం ఫీవరు బాలింతకి ఓర్చుకోలేని ఫీవరు ఇట్లా చాలా ఇబ్బంది పడుతుంటుంది వాళ్ళకు కూడా సేమ్ ఇది తీసి కొంచెం అది రాయాలి పాలు పిండేసి దానికి చాలా ఉపశమనం ఫీవర్ కూడా పోతుంది పిల్లలకైతే ఇది బాగా ఊరికే వాళ్ళు ఏ నలతగా ఉన్నా వాళ్ళకి పండ్లు వచ్చినప్పుడు మోషన్స్ అయినా వాళ్ళకి ఫీవర్ వచ్చినా వాళ్ళకి సర్ది అయినా వాళ్ళు ఉలికి పడ్డా ఏ చేసినా యాగు కట్టండి కట్టి చూడండి ఎంత బాగుంటుంది మొలతాడికి కట్టండి కడుపులే కదంతా ఏం తినిపించద్దు ఓన్లీ జస్ట్ మొలతాడికి కట్టి 3 days అయినాక ఇట్లా ఎడమ వైపు 3 సార్లు తిరిగి పడేయడమే మళ్ళా టోపీ మర్చిపోయినా ఇదైతే నేను మా ఇంట్లో తొట్టులో పెట్టుకున్నా నేను బయట నుంచి మా వాడు దొరక వాడు నాన్న ఈ చెట్టు అని చూపించేసి మళ్ళీ దేనికన్నా రేపు పలానా చెట్టు తేపు అంటే ఇంకొక చెట్టు ఉంది అది చాలా వాటికి పనికొస్తుంది అది కూడా చూపించి అంటే ఏమైనా ఉంటే ఇగో ఈ చెట్టు పలానా దానికి పనికొస్తుంది నేను ఎప్పుడన్నా చెప్పినప్పుడు ఇదే అని చెప్పేదాన్ని ఇంకా దీనికోసం అంతా వెతికి తెస్తుండే ఇదిగో ఇది ఏవో తిన్నాయి చూడు మళ్ళా ఇవి మాగినాయా ఇవి ఎల్లో కలర్ అవ్వాలి ఆకుకూర పెట్టు ఇట్లా వెళ్ళేటప్పుడు తీసుకుందాం ఇది పప్పులో వేస్తా ఇది భలే ఉంటుంది చూడండి కోడి చుట్టాకు ఇది తోటకూర దగ్గరలాకు ఇక్కడ సన్నగా ఇది ఉంటుంది వెళ్ళేటప్పుడు తీసుకుంటాం పాలు వస్తున్నాయి నాన్న అవి కోరికినాయి అట్లా పెట్టదు తినలే ఎన్నే పెడతా ఆడేస్తే మళ్ళీ తింటే నువ్వు మన మునగ చెట్టు కూడా మంచిగా వచ్చేసిందన్నా మల్బెరీ పోతున్నా జామ చెట్లు పడి చెట్లు పట్టేస్తుంది మల్బెరీ చూసినావు మన వాళ్ళు తిని వేసినట్టున్నా మల్బెరీ ఆకులు నిన్న బుజ్జి తింపేసి ఇంకో కాయలు చూసినాం పండు వచ్చింది అరే కాయలు వచ్చినాయి అప్పుడే అవునా ఈ ఎంత తొక్కుతురే నాన్న ఇన్ని పట్లం పాయల చెట్లు ఇన్ని వస్తే అవి ఇచ్చాడు విడిగా వస్తున్నాయి ఏమున్నాయి మమ్మీ ఇగో ఇది గొప్ప చెట్టు తెలుసా దీనికి వెరైటీ పూలు ఏమో పూలు వచ్చేది గొప్ప చెట్టు అది ఎర్రయేమో ఇగో మలబెరీస్ పండ్లు వచ్చినాయి అయితే నిన్న మా మరిది వచ్చినుండే తెంపుతుంటే ఇవి వస్తాయంట అయితే ఇవన్నీ ఆకులు తెంపేసినట్టు ఆయన వస్తేనే ల్యాండ్కి ఆకులన్నీ తెంచి పడేస్తాడు లేకపోతే రాబోదు నా చెట్టుకి అని అంటాడు జామ చెట్లు వచ్చినాయి మమ్మీ ఎంత బాగా వచ్చినాయి మమ్మీ జామ చెట్లు మనం తిని పడేసింది మమ్మీ ఏదే మరి అది ఏ వెరైటీ ఎర్రది అది మస్తు పెరుగుతాయి మమ్మీ అదేదో అన్నారు చూడు తైవానా అది ఇది పెరగని అమ్మా అన్నీ ఇంకా కూడా ఇగో ఏడొకటి తిని ఆడంటాడు ఇంత మిగిలిచ్చుడు వేసుడు ఎక్కడ ముక్క నాకు కొంటే విలువ ఉంటుంది తినేస్తాము వీళ్ళు పిల్లలు మమ్మీ మన చెట్లో ఫుల్ పండ్లు ఉంటే తినలేం కదా
ఇగో ఇది వచ్చింది చూడు, అత్తి చెట్టు. అత్తి చెట్టు కదా అది. అత్తి చెట్టు కదా నాది. అది అత్తి చెట్టు కాకపోయినా ఏదో మంచి చెట్టే ఉండని, పెద్దగా చూద్దాం. ఇది అదేదో చెట్టు టేక్ చెట్టు. టేక్ చెట్టు కాదు, మేడిపండు అంటారు చూడు, మేడిపండు చెట్టు నాన్న. అవునా? మేడిపండు చూడ మేలిమై ఉండు, సేమ్ దాని లెక్కనే మేడిపండు ఉండదా? అవును, వీటి లెక్క. ఆ చెట్టు అది. మంచి మంచి చెట్లన్నీ వస్తున్నాయి, అట్లా పెంచాలి. పెరిగిన తర్వాత దాన్ని ఒక మంచి స్పాట్ చూసి పెట్టేద్దాం మనం. మంచి ఇప్పుడు కొబ్బరి చెట్లు 4 చెట్లు పనికిరావు, పురుగు కొట్టేసి అవి తీసేసి ఇప్పుడు ఆ ప్లేస్ లో కొబ్బరి చెట్టు ఏం లేదు మనకు, లైన్ లేకున్నా సరే మామిడి చెట్లు పెడతాం, ఏదన్నా మంచి రకాలు. అట్లనే ఈ చెట్టు ఏమన్నా మంచిది ఉంటే పెడతాం. ఇగో మునక్కాయలు తీసుకురా, మునక్కాయలు తీసుకురా. మన మునక్కాయలు ఎంత పెద్దగా. అరే ఈ కాయకి ఏందినా పోయింది ఇది. అయ్యో ఉండని చూద్దాం, ఉండని. ఒకవేళ ఈ పక్కనే ముదిరింది అనుకో, ఈ నుంచి ఇటు కొప్పులు కొనుకొస్తాయి, ఇక ఈ నుంచి ఇటుకి పనికొస్తాయి. చూద్దాం. ఇగో పైన బాగా వచ్చినాయి లావని, ఏ పైనవి అయినా కూడా ఇప్పుడే చేసుకునేటట్లేదు. పైన 2 ఉన్నాయా? పైన 2, కింద 2, 4 వస్తాయి అంతే. మునగా కూడా బాగా వచ్చింది, కానీ ఇప్పుడు ఏం తెంపొద్దులే, ఎందుకు ఇప్పుడు అది. మస్తు వచ్చేసిన పెద్దగా. మునగ చెట్టు చూసిరా, మనం పెట్టినప్పుడు ఎంత ఉంటే ఇప్పుడు ఎంత అయిపోయిందో, మస్తు అయిపోయింది కదా. ఇవన్నీ కూడా బాగా ఇవి పోసిరానా? ఎందుకు ఇవన్నీ మోసుకుంటాటు పోదాం. అయిపోయి తులసి చూడండి, తులసి మనం ఎట్లుందో అసలు. నేను తులసి చెట్టు పెట్టినప్పుడు ఏమన్నా ఉండేనా బోడగా. తులసి వనం అయిపోయింది, కొబ్బరి చెట్టు కూడా రాని విధంగా. ఇదంతా తులసి చెట్టు, ఇదంతా తులసి. ఏదో ఎర్ర తులసి, తెల్ల తులసి, ఈ కొట్టిపిచ్చేసేయాలి. తాటి చెట్లు పెరుగుతున్నాయి. మాది మోటార్ మొన్న ఖరాబ్ అయిందండి, మళ్ళీ నిన్ననే మోటార్ 9,000 ఎంతనా నీళ్ళంటే చెక్ చేయి. నిన్ననే 9,000 10,000 పెట్టి మళ్ళీ మోటార్ తెచ్చి కొత్త మోటార్ ఫిట్ చేసి. లోపలే ఫిట్ చేసిందా బయట చేసిందా? లోపలనే ఉంది. అయితే ఈ మోటార్ కూడా చేపించినాము, 3,000 తీసుకున్నాడు. మెట్టు కంటే 5 ఇంచులు ఉంది డాడీ, మెట్టు కంటే 5 ఇంచులు పైకి ఉంది. అయితే ఆ మోటార్ కూడా చేపించి ఇప్పుడు కార్లో ఉంది. సరే అది కూడా నీళ్ళు, అది ఖరాబ్ అయినప్పుడు ఇది ఇట్లా పెట్టచ్చు అని. ఎందుకు మన నీళ్ళు లేకుండా, అందుకే మా రాముడు మొత్తం నింపుతుండు. మనది ఇది రుద్రాక్ష చెట్టు, రుద్రాక్ష చెట్టు ఎంత పెద్దగా అయింది చూడండి. కింద లావైందా? అగో మంచిగా అయిందిగా, పొడవు అయింది. 2 కొమ్మలు ఉన్నట్టున్నాయినా? ఇగో 2 కొమ్మలు. ఇగో 2 లావైనాయి బాగా, అందుకే పోటీ పడి పెరుగుతాయి. ఇగో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అది ఎట్లా పెట్టారు మరి? 2 కొమ్మలు పెట్టినట్టున్నారు. ఇది కూడా 2. ఇది రామఫలం 2. డాడీ అంటుంటే మొన్న రామఫలం కాయ వచ్చింది చూసి, అర్రే ఓ ఇది రామఫలమేనా? రామఫలం, లక్ష్మణ ఫలం నానా. చూడడం ఎంత బాగా వచ్చింది. రామఫలం అది లేదు నాన్న, రామఫలమో లక్ష్మణ ఫలమో మరి ఏదో చూడాలి ఆ రెండింటిలో. అయితే కాయ వచ్చినట్టే మీరు చూడలేదు అన్నాడు, నేను అందుకే వెతుకుతున్నా. అబ్బా ఎంత బాగా వచ్చింది చూడు, ఈ కాడ చూడు అసలు. ఒకటే కాయనా? ఈ కాడ చూడ, ఒకటే కాయ, చాలా ఇగో ఏడొస్తుంది. డైరెక్ట్ కొమ్మకు వస్తుంది అన్న కాయ. ఇగో ఈడ కొమ్మకే వస్తాయి. అగో డైరెక్ట్ కొమ్మకు వస్తున్నాయి కాయలు. మరి అట్లా అంటే ఈ కొమ్మలకి ఎన్నిట్టుకున్నాయో. ఈడ కాదు, ఇగో మన ఇంట్లో ఒకటి వచ్చింది చెప్పడం మర్చిపోయినా, ఉసిరి చెట్టు మమ్మీ మొత్తం పూతనే. ఆల్రెడీ ఒక రౌండ్ వేసిన. ఒకటి ఉంటే రాదంట మమ్మీ. ఎవరు చెప్పారు?
ఆయన చెప్పిన పృథ్వన్న అట్లా చెప్తారు కానీ ఒకటి ఉంటే రాదు, నిజంగానే ఒకటి ఉంటే రాదు. మనం ఏంది అన్ని దేవుడి చెట్లు పక్కన ఇక్కడ ఏడన్నా ఉసిరి చెట్లు ఉన్నా కూడా అవి ఇవి తెల్లగా ఉన్నాయి. ఇవి మామిడి చెట్టు వేరే. ఉసిరి చెట్టు అయితే మనము ఈ ఇయర్ ఎప్పుడు మనం కార్తీక పౌర్ణమికి అంతా బయట గుళ్ళ దగ్గర పోయి చేసేదాన్ని. ఇయర్ అయితే మన ల్యాండ్లోనే చేసుకున్నాం మనం ఉసిరి చెట్టు దగ్గర. చూడండి కొమ్మకి పూత. మా మధ్య అంటుండే అసలు రాదదినా, అది ఒకటే చెట్టు ఉంటే రాదు అని చెప్పి. ఇవన్నీ వచ్చినాయి చూడు. మరి ఈ పక్క ఎక్కడ ఉన్నాయో మరి చెట్లు. మస్తు కొమ్మకి పూతనానా కాయలు వచ్చేస్తాయి. ఉసిరికాయ పచ్చడి నేను మస్తు పెడతా, మన కాయలు వచ్చినాక పెడతా. అవును కానీ ఇటు సైడ్ చూస్తలేంది ఏంది ధ్యానించి చూడలే. అరటి చెట్లు కాంచి కదా. అవును కాకరకాయలు ఉంటాయి. నేనైతే ఒక 4-5 రోజులు చూడకపోయినా నేను మిస్ అవుతా అండి. నేను మా ల్యాండ్ మస్తు మిస్ అవుతా. నా పిల్లల్ని ఎట్లా మిస్ అవుతానో సేమ్ అట్లా నా పిల్లలు లెక్క అయిపోయింది నాకు. ఇదైతే చెట్లు ఎట్లున్నాయో, కాయలు ఎట్లున్నాయో, పెరిగినాయా లేవా, ఇంకా వస్తున్నాయా లేవా, నీళ్ళు అసలు చక్కగా సరిపోతున్నాయా లేదా, సరిగా పడుతున్నారా లేదా. నేను పట్టేది లేదు చేసలేదు కానీ నేను వచ్చి చూస్తే నాకు తృప్తి. ఈ సైడ్ కి వాళ్ళకుండే కొబ్బరి చెట్లు అన్ని బాగా లావైనాయి. ఇవన్నీ మంచిగా వచ్చినాయి మొత్తం. మనం రోడ్డుకి అటు ఇటు కేరళ చెట్లని చిన్న చెట్లు అది చూడడానికి ఉంటాయి అనే వరకు వేసినా కానీ వేస్ట్. అవి ఫెయిల్. ఇవి పురుగు కొట్టినా కూడా మళ్ళీ వస్తున్నాయి మమ్మీ మంచిగా. ఇవి పికప్ అయిపోతున్నాయి. అవి చాలా సెన్సిటివ్ ఉన్నాయి. అవి 4 చెట్లు పోయినాయి పప్పి. అవి అన్ని డౌటే అమ్మాయి. ఉండకుండా అన్ని పోయేటట్టున్నాయి. అన్నీ ఏం పోవు కానీ 4 చెట్లు పురుగు పట్టకుండా చూసుకోవాలి. పడితే అవి పోయేటట్లు మళ్ళీ రీప్లేస్ చేయాలి ఆ చెట్లని. మరీ అంత డెలికేటెడ్గా అంత ఉండి మనం ఊరికి మార్చుకోవాలంటే అది అవ్వదు కదా. రైతులకైతే ఆ కొబ్బరి చెట్లు వేస్ట్ అనే చెప్తాను నేను. ఏదో షోగా వేసుకుందామని వేసినాం కానీ పంటకి గింటకి అంత ఏముండదు. ఆ కాయలు ఎక్కువ తాగరు కూడా. ఆ వాటర్ ఒకసారి ఖాతాకి, రెండోసారి ఖాతాకి తర్వాత బాగుండదంట, మూడోసారి 4ఓసారికి చేదికి పోతాయంట. మనకి ఏంటంటే కొంచెం చూడడానికి బాగుంటది. అన్ని అవే చెట్లు ఉన్నాయి కదా, ఇది కూడా వెరైటీ పెట్టుకుందాం అన్నట్టు పెట్టినాం కానీ. అయితే ఈ మామిడి చెట్లన్నీ ఈ కొబ్బరి చెట్లని నార్మల్ మనవి ఇవి 200 చుట్టూరు అవుట్ సైడ్ వేసేసినాము. ఇంకా మనకి ఇవి 100 రోడ్డు వరకే మనం ఇవి 100 వచ్చినాయి. కానీ ఆ చెట్లు వేస్ట్ నాన్న. ఇప్పుడు ఆ చెట్లలో 4 పోయినాయి. ఇప్పుడు ఆ ప్లేస్లలో అది పెడదాం, మామిడి చెట్లు పెడదాం. మామిడి చెట్లు పెడదాం, లేదంటే ఈ కొబ్బరి చెట్లు మన నాటివే పెడదాం. అయినా ఈ సాలివి ఇంకా కొన్ని రేర్ ఉన్నాయి మమ్మీ. చెర్రీ చెట్టు ఒకటి, అవి తెప్పించుకోవాలి లేట్ అయినా. కొన్ని మనకు దొరకలే కదా. చెర్రీ చెట్టు ఒకటి, ఇంకా అంటే చెర్రీ ఏవో అవి లేనటివన్నా పెడదాం. మరి ఆ ఎంట్రన్స్ లో చూడడానికి కూడా అదే మమ్మీ లేని పెట్టాలి మమ్మీ. ఇంకా చెర్రీ చెట్టు ఒకటి, ఇంకేమున్నాయి మమ్మీ ఫ్రూట్స్ చాలా. ఇగో చూడడానికి లుక్ ఉండాలి, అట్లనే ఖాతా కూడా ఉండాలి. రేపు మనం ఏదైనా దాన్ని సేల్ చేసుకునేటట్టు కూడా ఉండాలి. చెర్రీవే ఒక 2 పెట్టుకుందాం అమ్మ, అటోటి ఒకటి. మిగతా ఇంకా 2 ఏదన్నా ఇంకో వెరైటీ చూడాలి. చెట్లు షో అనే కాకుండా మనం ఇలాంటి చోట్ల మనకు ఆదాయం వచ్చేటట్టు కూడా పెట్టుకోవాలి. అది అంటే మనం ఇక్కడికి వచ్చినా మనకు అన్ని ఉపయోగపడే చెట్లే ఉంటాయి మమ్మీ. షో అంటే మరీ షో ఏమి ఉండదు మన దాంట్లో. షో అంటే ఉన్నది ఒకటే మమ్మీ, అదొకటే. ఏది సంపంగి, కానీ అది షో అని కూడా కాదు, మన ల్యాండ్ కి అది ఒక అందం. ల్యాండ్ అంతా స్మెల్ వస్తుంది. గుమ్మడికాయ పెద్దగా అయింది నాన్న. ఇక్కడ చూడండి బూడిద గుమ్మడికాయ చాలా పెద్దగా అయిపోయింది. మొన్న తెంపింది ఇక్కడేనా సేమ్ స్పాట్ అనుకుంటా. ఇగో ఇగో ఈ రాయి మీద దింపినాం. ఈ పక్కన ఇంకోటి వచ్చింది సేమ్ చెట్టు అనుకుంటా. ఒక చెట్టు బతికితే ఇంకా ఆ చెట్టు బాగా వస్తుంది. అంటే ఒక చెట్టుకు కాత బాగా వస్తుంది, మిగతా వచ్చినా రాకపోయినా. దీనికైతే ఒక 2 కాయలు అయితే వచ్చినాయి. అంతే. ఒక కాయ తీసుకుపోయినాము. ఈ కాయ ఈ కూరగాయలు ఎంతంత రేటు బయట. రైతుల దగ్గర వరకు మాత్రం కొనరు, బయట మాత్రం రేటు. మధ్యలో వాళ్ళకే అంత పైసా కష్టపడి పండించి ఆ రేటే. సిటీలో వచ్చే రేటు
కష్టపడి పండించిన రైతుగా పోతే ఎంత బాగుంటుండేను. కొంతమంది పిచ్చోళ్ళు ఈ రైతు దగ్గర కూడా బేరాలు ఆడతారు నాన్న. ఎవరో ఒక అబ్బాయి వేప చెట్టు, ఎవరో ఒక అబ్బాయి స్టార్ ఫ్రూట్ అవేవో ఫ్రూట్ ఉంటుంది చూడు, ఇప్పుడు మనం వాడేసినాం మన కాలే ఇంకా అవకాడో కడప నుంచి తెచ్చినాం డ్రాగన్ ఫ్రూట్ అవి వాళ్ళ దగ్గర పండించుకొని తెచ్చి అమ్మితే ఇంతనా అని అంట. ఆర్గానిక్ 250 పెడితే బయట 100 దొరుకుతుంది కదా అని. ఆర్గానిక్ పంటలకు వేరే ఇప్పుడు చెట్లకు మందులు గింజలు కొట్టేసి ఈజీగా వచ్చేస్తుంది పంట. అట్లా కాకుండా ఇగో ఇప్పుడు మేమున్నాము వేపిండి అని పంచామృతం అదేంటిది అన్ని కలిపిన వేప నూనె గోపంచతకము అవి ఇవి అన్ని కలిపిన దాంతో పిచికారీ చేస్తారు పురుగు రాకుండా. ఇట్లన్నీ చేసినప్పుడు కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. అయినా ఆర్గానిక్ పంట తింటే చాలా ఆరోగ్యం. అలాంటి వాటికి 100 రూపాయలు ఎక్కువ పెట్టినా ఏం కాదు. ఆ పిల్లగాడికి అట్లా అని 100, 200, 800 అని ఎవరు కొనలేదంట. ఇంకా కోపం వచ్చి లాస్ట్లో ఇట్లా దానం ఇచ్చేసి వెళ్ళిపోయిందంట. కొందరు అట్లా ఉంటారు. కానీ రైతుల దగ్గర మనం బేరం ఆడద్దండి. మనం ఎన్నో చేస్తుంటాం, ఎన్నో ఇట్లా. కాకపోతే మరీ కష్టపడి చేసుకునేటోళ్ళు బేరమాడి తీసుకున్నా ఓకే, కానీ పెట్టగలిగే వాళ్ళు బేరమాడకుండా పెడితే మంచిదని నా ఫీలింగ్. నేనైతే చిన్న చిరువేపాల దగ్గర అస్సలు బేరమాడను. చేపలు, మటను, చికెను, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, పూలు, పండ్లు వీళ్ళ దగ్గర నేను బేరాలే ఆడను. మనం మాల్స్ లేకపోతే వాడు వేసిన బిల్లు మూసుకొని కట్టేస్తాం. ఏడెందుకు బేరాలు ఆడడం? పాపం వాళ్ళు మహా అంటే చెప్తే 50, 100 చెప్తారు అంతే. తినని మంచిగా ఉండని అని అనిపిస్తుంది. మనకి ఇవి ఈ కాయలు అయితే ఇవి అయిపోయినాయి, చిన్నవి వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా రాలే. ఇదేమంటారు తైవాన్. పెద్ద ఇచ్చినండే ఈ పండ్లు భలే టేస్ట్ ఉంటాయి, భలే కలర్ ఉండే, ఎర్రగా స్ట్రాబెర్రీ ఉన్నట్టు. ఇది కాయలు వస్తుంది. ఇక్కడ వరకు నింపేసేస్తున్నాడు మొత్తం డాడీ చెట్లకి. టోపీ కూడా పెట్టుకోడు ఎండకి. ఇది రెడ్ జామ మమ్మీ. లోపల రాదు అనుకున్నా, చచ్చిపోతుంది అనుకున్నా. ఇది లోపల రెడ్ ఉందా? ఉంది మమ్మీ. చిన్నవి కూడా పండు ఉన్నాయి మమ్మీ. చూడు ఉన్నాయేమో అన్న తిన్నా. నువ్వు ఖచ్చితంగా తింటావు. మన చెట్లు నీడ ఇచ్చేస్తాయి, వెళ్ళిపోయినాయి. నీడకుంది, ఎండ కొడుతుంటే నించుంటే. చూడండి అక్కడక్కడ మామిడికాయలు పూతలు అయితే బాగా వస్తున్నాయి. దానికి ఎక్కువ వచ్చింది. నిమ్మకాయలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పెరుగుతుంది నిగనిగా ఇప్పుడు పెరుగుతుంది. ఇది ఆరెంజ్, అదే సీని పండ్లు, బత్తాయిలు, అదే సంత్రా. ఎన్ని పేర్లు చెప్తున్నాడు ఆయన. ఇది మామూలుదే నిమ్మ, అది కుచిరి. ఈ నిమ్మ అర్రే ఆ చెట్టు ఎండిపోయినా మొత్తము. ఇలా లేవా నిమ్మకాయలు? ఎందుకు నా ఇట్లా ఎండిపోయింది? మళ్ళా నీళ్ళు లేకనే ఎగురు వస్తుంది. మళ్ళా ఇది నీళ్ళు బాగా పెడతా, ఎండిపోయినా కూడా బతుకుతుంది. ఇది నిమ్మ చెట్టు వారం 10 రోజులు నీళ్ళు లేకపోయినా బతుకుతుంది. కానీ ఈ ఏమో ఇక నాన్న చూడాలి. ప్రస్తుతానికి అయితే పచ్చిగానే ఉంది. కమ్మట వాసన. ఇటు దగ్గరకు రాగానే ఎంతో మంచి వాసన వస్తుంది చూడు. అబ్బా మామిడికాయలు అవి లెక్కలేని కాయలు ఉన్నాయి. అరే ఇక్కడ పూత గీత వచ్చి ఇది కూడా కట్ చేసినట్టుంది. కొరికినట్టుంది. కాయ అయితే వెళ్ళింది. అమ్మా వస్తలేదు నా తింపు చిన్నప్పటికీ. అయితే చాలా మంది వేలికి ఏమైంది మా అని అడిగిరు నిన్నట దాంట్లో. పొద్దున్న చూసినా అయితే అది రిప్లై ఇవ్వలేకపోయినా. అమ్మా ఇగో దీనికైతే మొత్తం ఆ పల్లేరుకాయలు ఇగో గుచ్చుకునేటివి అన్నీ అట్లా పట్టినాయి చూడండి. ఇంక ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కటే ఇట్లా ఏరేసుకోవాలి మెల్లగా. అయితే యాక్సిడెంట్ అయినప్పుడు పడిపోయి ఈ ఏలు అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది ఇట్లా. ఇట్లా ఇప్పటికి ఇది చక్కగా కాలేదు. ఇట్లనే ఉంది చూడండి. ఇది ఇట్లా అన్నా కూడా మామూలుగా ఇట్లా పెడితే
ఇది ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది. పువ్వు చూపిస్తూ ఏళ్ళు చూపిస్తున్నావా? పువ్వు పక్కన ఏళ్ళు చూపిస్తున్నావా? ఏమైనా క్రియేటివిటీ? అయితే ఇక మధ్యలో ఏలు, ఇంకోటి చిన్నప్పుడు హనుమాన్కి ఇట్లా కాల్చుకున్నా కదా కర్పూరము, మధ్యలో ఒక నరం కాలి దానికి దీనికి ఎప్పుడప్పుడు కొంచెం ఎక్కువ పని ఎక్కువ దీంతో చేస్తే పెయిన్ వచ్చేస్తుంటది. నిన్న మొన్న జర ఇంట్లో అటు ఇటు సర్దడము ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇక అవి చేసినందుకు కొంచెం నొప్పి పట్టింది. అందుకే బ్యాండేడ్ వేసిన అనమాట దీనికి. ఇప్పుడు కూడా వేసుకొని ఉన్నా, అంటే అప్పుడేమో ఏలికి వేసిన, ఇప్పుడేమో చేతికి వేసుకొని ఉన్నా. కాకపోతే అక్కడ తీసి పెట్టేసి వచ్చిన. ఇట్లనే అడుగుతారు పాపం, కొంతమంది ఫీల్ అవుతారు కదా, అయ్యో ఏమైంది అమ్మ చేతికి అని. అట్లనే తీసి పెట్టేసి వచ్చి చేస్తున్నా. చూడండి పనసకాయలు అయితే కింద కుచ్చులు ఇగో, ఇదైతే పెద్దగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం ముట్టుకుంటున్నా. అబ్బా ఎంత బాగుందో. మా వాడైతే ప్రతిదీ ముట్టుకుంటానే ఉంటాడు. ఈ ఒక్కాయ పడిపోయింది, దీన్ని ముట్టుకో, ఎంత ముట్టుకుంటావో. ఇగో ఇక్కడ కూడా బాగానే అయినాయినా, కొన్ని పోయేటట్టు ఉన్నాయి కదా కాయలు. ఆగా అటు పక్క పెద్దగా అయింది, అటు పెద్దగా అయింది, ఇటు పెద్దగా అయింది, ఇగో అటు కూడా అయింది. మనం ఏంటంటే మందులు గిందులు కొడితే పుస్తన వస్తాయి, కానీ మనం మందులు కొడతలేం కదా నాన్న. ఉత్త చెట్లు, నీళ్లు, ఆ వేప పిండి అది ఇది ఉంది కాబట్టి జర టైం పడుతుంది. కానీ డాడీ మంతనా ఇచ్చినావారా దీన్ని? కానీ ఎంత బాగుంది చూడండి, ఇట్లా చెట్ల కింద కూర్చుంటే ఈ గాలి, ఈ వాతావరణము. నాకైతే ల్యాండ్లో మస్తు అనిపిస్తుంది. ఇగో ఈయనే ఈ ఆకులు తింటూ ఈ మట్టి బుక్కుతో ఈయనే ఉండాలనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది ఎంత మంచిగా. ఇగో ఇది పాయిలాకు, ఇగో చిన్న చిన్నవి ఉంటాయి కదా, చిన్న పాయిలాకు, పెద్ద పాయిలాకు. ఇగో ఇవంతా కూడా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది నాన్న. ఉత్త నీళ్ళల్లో పెట్టి ఇగో ఇది కూడా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. ఇగో ఈ గడ్డి కూడా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. ఈ గడ్డి కాదు కానీ ఇగో ఈ గడ్డి, ఇది పప్పి, ఇగో ఈ గడ్డి కూడా జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది. నిజం నాన్న. మన దాంట్లో కుంకుడుకాయ పెడదాం మమ్మీ. కుంకుడుకాయ పెట్టాలనుకున్నాం, పెట్టలే అమ్మ. ఎంత బాగా చూస్తుంటే చూడు, ఎంత బాగా అనిపిస్తుందో. ఇట్లనే కూర్చుంటే జర్నీ సాగదు. ఈ నా ముందర ఉండేటివి ఎన్ని పనికొచ్చేటివి ఉన్నాయి చూడండి అసలు. ఇగో ఇది వచ్చేసి కాటికాకు, ఇది కూడా చాలా మంచి హెయిర్కి, బ్లాక్ గడానికి, మనకి చిన్నప్పుడు బ్లాక్ బోర్డులకి. ఇదేమో చాలా మగవాళ్ళకి చాలా మంచిది అంటారు, జ్యూస్ చేసుకుంది. అయితే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, చూడంగా చెప్పేస్తారు. అట్లనే అది ఆ గడ్డి జ్యూస్ చాలా బాగుంటుంది. అది సంగతి. ఇక పోదాం ఇక. అబ్బా, ఈరోజు ఒక సొరకాయ అయితే వెళ్ళింది మనకి, ఒకటే సొరకాయలు వెళ్ళింది. ఇంకా సొరకాయలు రావని అనుకోవాలి. ఇంకొక ఆయన కోతి తిన్నట్టుంది. ఈ కోతులు చల్లకుండా వీటికి అది పెడదాం అనుకున్నాం, దానికి టైం పట్టేటట్టుంది. మాకు ఏదైనా చేద్దామంటే టకామని దానికి తగ్గ మనుషులు దొరుకుతలేరు, ఆ పని చేసే మనుషులు. దాంట్లో మనుషులు చెట్టు చేసినావా అమ్మే? ఆమె ఇడా పక్కనే కొత్తది అది వచ్చింది. మా తోటల కాడ అదే మామిడి తోటల కాడ యానదోళ్ళు ఉంటారు చూడు, అవి అదే యానదోళ్ళు అనొద్దు, గిరిజనులు వాళ్ళు ఆ ఎదురు మాంసం అంటారు నాన్న, ఎదురు సీలు అంటారు. ఎదురు అవి ఉంటాయి చూడు, చిన్న చిన్న పిల్లలు, అవి కట్ చేసి తీసుకెళ్ళి ఎండబెట్టుకుంటారు. మస్తు ఇష్టంగా తింటారు. వీటిలో కూడా వెళ్ళినాయి అమ్మాయి, అన్ని కొత్త. పాది కట్టి నీళ్ళు పడితే కాయ వస్తుంది. అదేమొస్తుంది అన్న కాయ? కోతి చూస్తే ఈసారి పరపర కొరుక్కొని వస్తుంది. తినేని దానికి రాసి ఉంటే ఆ కోతికి మన దాంట్లో నైవేద్యాలు పెట్టినట్టు అయిపోయింది. 2-3 వచ్చేటి వస్తలేవు, కానీ ఒకటి మాత్రం వస్తుందబ్బా. దాని బాబు జాగిరాడు అన్నట్టు, అది మా కోతనే ఏం పడు. ఇది కూడా కోడిపోతుంది. ఇది బయట ఏమన్నా అయితే చేస్తాము దీన్ని. సీతాఫల చెట్టుకి కాయలు లేవు కాబట్టి మొన్న అక్క పప్పు చేసింది, ఇది ఎంత బాగుండే. అవును
బయట ఎంత బాగున్నా దీన్ని చూస్తాము నాన్న తెలుస్తాము. మన దాంట్లో ఉంది కాబట్టి అన్నీ ట్రై చేస్తాం. ఈ మొన్నటి చెట్లకే మళ్ళీ ఇగురు వచ్చినాయి. మొన్న ఇంటి చెట్లే ఇగో మొన్నటి మోట్లు అట్లనే ఉన్నాయి. మొన్న దింపిన మోట్లు. ఊళ్ళలో అయితే అంటే పిల్లలలో భలే వస్తుంది ఆకు. ఇప్పుడు ఇది కూడా అమ్ముకుంటారు. అంతకుముందు ఇది అమ్మకపోతుండే, ఓన్లీ తోటాకు సిరాకే అమ్ముతుండే. దొరకకుండా ఉండే కొద్దీ అంతా అమ్ముకుంటారు. రేట్లు పెరిగిపోయినాయి. రైతులు కూడా అది వస్తే అది కూడా అమ్ముకుంటే 4 రూపాయలు వస్తుంది అన్నట్టు అమ్ముకుంటారు. ఇది కూడా పడిపోతుంది. మన ఇంట్లో అయితే మస్తు రోజుల నుంచి మన నిమ్మకాయలేనన్నా. ఎన్ని రోజులైంది నిమ్మకాయలు కొనక. చిన్నప్పుడు ఉంటుండే మన ఇంట్లో నిమ్మ చెట్టు. మన ఇంట్లో నిమ్మ చెట్టు ఉండే అది ఇయర్ పచ్చడి మీ నాన్నమ్మ పెట్టిన నిమ్మ చెట్టు. మనం ఇల్లు కట్టినప్పుడు పోయింది అది. ఎన్ని నిమ్మకాయలు కాస్తుండే అసలు. సైజు కూడా పెద్దగా ఉంటుండే. దీనికి ఉన్నాయి నిమ్మకాయలు కానీ ఖచ్చితంగా ఎందుకు లేదు తెంపడం. ఇవి మొన్న తీసుకుపోయి తెంపకపోయి జ్యూస్ తాగినాం కదా. ఇక్కడ కింద ఉండే కదా రెండో 3 ఇక్కడ ఉంటే కదా తెంపలే కదా. మనం ఈ పక్క తెంపినాం, ఆ పక్క అన్ని తెంపలే కానా. అవును అమ్మ తినేసినట్టు. 2, 3 ఉండే పండ్లు పెద్దవి తినేసినాయి, చిన్నవి తీసినావు. దీనికి ఇక్కడ కాయ వచ్చింది కానీ కాయలు వస్తే మందు కొట్టి చెట్లకి ఊర్లో ఇంటర్ కొడతారు. మందు కొట్టి ఎరువేస్తారు. మనం ఏం వేయలే, మరి ఎన్ని నిలబడతాయో ఎన్ని పోతాయో చూద్దాం. వచ్చిన కాడికి రాని మందులు గింజలు అనేది వాటి జోలికి పోతలేము. ఇంకేమైతే తెలవదు కానీ కాయలు గీలు అయితే అన్ని కుచ్చులు వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఇన్ని రోజులు మనకి ఇట్లా మందులు లేకుండా ఎన్ని రోజులు కాపాడగలుగుతామో అన్ని రోజులు కాపాడదాం. మ్యాక్సిమం ఎప్పుడు మనం ఎప్పటికీ మందులు లేకుండానే మనం పంట తీయాలనేదే మాది కోరిక. గడ్డి చూడు ఎట్లా మొలుస్తుందో. ఊరిందా ఇది పెద్దగా అయింది. ఇది ఒకటే కానీ ఎన్ని రోజులు పెట్టినా చెట్లో మగమంటగా సపోటా తీసి మొక్కగానే మగుతాయంట. అది ఎంత చిన్నదైనా మాగిపోతుంది. పిందేనా పిందే కాదు కానీ కొంచెం ఇప్పుడు ఆ సైజు కంటే చిన్నదైనా ఆ సైజ్ అయినా పోయింటే మగుతుంది. ఇది కాయపు రానీకి టైం పట్టుతుంది కదా. ఇది కొంచెం ఇవి ఎట్లా వస్తాయి కాయలు. కాయ మామూలుగా ఇది అవకాడో లోపల ఎంతలా ఉంటుంది. అవకాడో లోపల ఉండేది అది గింజ మమ్మీ. అది తినరు కదా, పడేస్తారు కదా. తినరు. ఈ కాయలు అయితే పచ్చడి పెట్టమన్నారు కానీ అన్ని తీసుకొని పనిచేసిన అందరికి. కింద ఏం చెట్టు మంచిగా పిల్లలు కూడా తిన్నారు. ఇది చెట్టేనా ఆ చెట్టే అది. వీటన్నిటిని కొమ్మలు ఇట్లా తీసి కట్టాలేమో. ఇటుకేమో కాయలు ఇగో ఒకదానికి ఎక్కువ అయిపోయి ఇది బెండ్ అయిపోతున్నాయి. చూడు ఏంది కాయలు ఏంది పంట ఏంది. ఉసిరి చెట్టుకి రాలే పుట్ట. కుచ్చులు ఈ కాయలతోనే ఇవి ఇట్లా పడిపోతున్నాయి. ఇవి మాకు అంత నచ్చలేదు కానీ పిల్లలందరూ లొట్టలు వేసుకుంటూ తిన్నారు. బాగుంటాయి ఎందుకు నచ్చ. ఇప్పుడే రోజు పెద్దగా కావాలి. కింద కాస్తాయి మా ఎంత అక్కడ. ల్యాండ్లోకి వచ్చిన రోజు అయితే కోతిలాగా అయిపోతాను నేను. ఏడప్పుడు చేపించిన పని ఆడ ఇసుక పెడతా అంతా ఎట్లయింది. మళ్ళీ మనం ఇటుక ఇసుక పంపించినాం. మూటలన్నీ పోయినాయి, ఇటుకలన్నీ పోయినాయి. మూటల్లో కట్టేస్తే ఉంటుంది అంతా పోయింది.
మొన్న మన ఇంటికాడ మిగిలి ఉంటే పంపించిన. అయిపోయిందా రమ్ముడు? ఎండకి ఎందుకనిగా బాగా నింపేసినావు అన్నీ. తింటావా? మనం ఇయ్యకున్నానే ఇయ్యకనే ఎప్పుడు నిన్నే తీసుకున్నానా ఆ సైడు. ఆ టైప్నే మొత్తం ఇక్కడ నుంచి అక్కడంతా నింపేసినట్ట చెట్లకి. ఇంకా ఈ నుంచి అట్లా మేము పడతాం లేక అబ్బిరేలు పడతాం. అది అయిపోయింది. నీళ్ళు ఉండద్దా? నీళ్ళు లేవా? ఇగో ఈరోజు మన కూరగాయలండి. ఇగో కాకరకాయలు ఎక్కువ వెళ్ళినాయి. నిమ్మకాయలు ఉన్నదే కాకరకాయ ఏం లేవు. ఇగో బీరకాయలు వెళ్ళినాయి కొన్ని, కాకరకాయలు, దొండకాయలు, మామిడికాయలు అయితే ఉన్నాయి. అవి ఇప్పుడే తెంపొద్దులే. అవి ఎందుకు తెంపాలి? అనుకున్నట్టే బకెట్ నిండే. నువ్వు చెప్పినట్టే బకెట్ నిండింది నాన్న. యాకు లేకపోయింటే మునగా తెంపుతుంటే, కానీ యాకు ఉంది కదా, ఇంకా మునగాకు అవసరం లే. ఇగో మన ల్యాండ్కి వస్తే ఇగో ఇన్ని వెళ్తాయి. ఏవో ఒకటి తెంపుకోపానికి. ఇదే చూడండి, అసలు భూమి అమ్మ మీద మనం ఏం వేస్తే, ఒక ఒడ్డు ఇత్తేస్తే 1000 ఒడ్లు ఇస్తుంది. ఇది ఒక ఇత్తేస్తే 100 కాయలు ఇస్తుంది. అట్లా భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు. మర్రి చెట్టు కాదా అమ్మే? మర్రి చెట్టు అది మర్రి చెట్టే. ఇది మర్రి చెట్టేనా అమ్మే? మనం కాదన్నా మమ్మీ? నేను అన్నాగా అదన్నా మమ్మీ నువ్వు. అత్తి చెట్టు అదేది నేరేడు చెట్టు, మేడిపండు. అత్తి చెట్టు మర్రి చెట్టు ఏదో మర్రి చెట్టు మమ్మీ. మర్రి చెట్టు లానే అనిపిస్తుంది నాకు. అదే కలప్రవృక్షం వస్తే రాని మన దాంట్లో. మర్రి చెట్టు, మారేడు చెట్టు, మర్రి చెట్టు ఏదో. అది అత్తి చెట్టు మర్రి చెట్టు ఏదైతే అది రాని. అవి కూడా కాకుండా ఇస్త్రాకుల చెట్టు కూడా ఉండొచ్చు మేబీ. ఏదైనా సరే మమ్మీ, ఆకులు కుడతారు చూడు, కొంచెం పెద్దగా అవుతుంది మమ్మీ. అప్పుడు దాన్ని తీసేసి ఒక దగ్గర పెట్టేయాలి. ఆ లాస్ట్ లో పెట్టేద్దాం. ఇస్త్రాకుల చెట్టు కూడా ఉండొచ్చు. ఈడ మనము ఈడ అయితే మేము ట్యాంకర్ రావడానికి ఇట్లా ఈడ ఒక చెట్టు పెట్టాం. మధ్యలో గుంత తీపించినాం, మళ్ళీ మాకు అడ్డమవుతుందేమో అని పెట్టిపోయాలి ఆ చెట్టు. ఈడ ఆడ రోడ్డుకి షేప్ పెట్టించినా కానీ చెట్లు అయితే 3 పోయినాయి అక్కడ. ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అట్లనే అందరికి కూడా, మన వాళ్ళందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అట్లనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్కి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అట్లనే నా బెస్ట్ విషెస్. అందరూ కూడా మంచిగా ఉండాలి. 2024 ఎట్లయితే గడిచిందో 2025 ఇంకా అంతకు 100 రెట్లు మంచిగా నడవాలి, మంచిగా గడవాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అట్లనే మా ఫ్యామిలీ తరఫున అంతా కూడా కోరుకుంటున్నా, నా హనుమాన్ తరఫున కూడా కోరుకుంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అట్లే ఏమో చెప్తాం అనుకున్నా, ఈ ఇయర్ 9 నెంబర్ వాళ్ళకి వస్తుందంట. 2025 కదా, అసలు ఏలేస్తారంట 9 నెంబర్ వాళ్ళు. నాదైతే 9 నెంబరే, ఏమేలేస్తారో చూడాలి. ఈ 2025లో ఒకటే కోరిక ఉంది. అంటే నేను ఏది కోరను అంట కదా. ఇల్లు అయితే వర్క్ స్టార్ట్ అయింది, పని అవుతా ఉంది అని చెప్పినా కదా. దానికోసం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కూడా టైంకి అంతా అయిపోతే నాకు మంచిగా ఉంటుంది. అదంతా కూడా మంచిగా అవ్వాలని చెప్పి మీ మంచి మనసుతోనే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎందుకంటే 10 మంది మంచి సంకల్పిస్తే మంచి ఖచ్చితంగా జరుగుతుంది. నేనేం ఊళ్ళో దానికి పోవట్లేదు, ఏది దానికి పోవట్లేదు. నేను అనుకున్న దానికంటే బడ్జెట్ చాలా పెద్దగా అయిపోతుంది. సో నాకున్నవే ప్లాట్లు తీసేసి మిగతాది కూడా బడ్జెట్ ఇట్లా పెట్టుకొని అదొక్కటి నెరవేర్చుకుందాము. రేపు నా మనవరాలు మంచిగా ఇట్లా ఉంటారనేదే నా కోరిక. అంతే. నేను ఉత్తగా వేరే ఏది పెద్ద కోరిక అన్నట్టు కాదు. అదే పాసిబుల్ అయ్యేదే. కాకపోతే మనకు ఒక దగ్గర ఒక టైంకి మనం అనుకున్నప్పుడు ఆ టైంకి అది అవ్వాలి. టైంకి కాకపోతే మనకి ఇబ్బంది కదా. సగం అమౌంట్ కట్టేసి పని స్టార్ట్ చేసేసిన తర్వాత మిగతా అమౌంట్ టైంకి మనకు అందకపోతే కొంచెం ఇబ్బంది కదా. సో అట్లా దీనికోసం అని చెప్పి నేను మా ఫ్లాట్లు 2 అమ్ముదాం అనుకుంటున్నా.
వాటి డీటెయిల్స్ నేను మీకు ఇంకొక వీడియో పెడతా చూడండి. ఒకవేళ నచ్చినట్లయితే నేను ఇన్స్టాగ్రామ్ మా బాబుది ఇన్స్టా పేజ్ అది పెడతా, ఆ లింకు అందులో అప్రోచ్ అవ్వండి. మీకు కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా బాబు ఇస్తాడు. అట్లనే నేను ఏ రేటుకి అయితే కొన్నానో అదే రేటుకి మహా అంటే ఒక 100 రూపీస్ అంటే నాకు రిజిస్ట్రేషన్ చేసినందుకు ఇక్కడ ఒక 50,000 అక్కడ ఒక 50,000 అట్లా అయింది. ఖాళీ నాకు ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు వస్తే చాలు. ఎందుకంటే ఒకటి నేను కొని 1 year అయింది, ఒకటి కొని జస్ట్ 3 months 3 to 5 months అయింది అంతే, ఎక్కువ అవ్వలేదు. ఇంకోటి బిజినెస్ మనం కొన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అట్లనే ఉంది, ఇంకా మార్కెట్ అయితే పెరగలే. సో నేను పెట్టిన రేటు కాడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు అవసరానికి నాకు మనీ చాలా అవసరం ఉంది. సో దానికోసమని నేను ఇంకొక వీడియో పెడతా, తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి, షార్ట్లో పెడతా. నచ్చినట్లయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి మన వాళ్ళు చాలా మంది అడిగినుండే, అమ్మ మీరు మీ ల్యాండ్ పక్కన మేము ఇన్వెస్ట్ చేస్తాము, మాకు చాలా ఇష్టము, మాకు మీ ల్యాండ్ లాగా అంటే మాకు కొన్ని చెట్లు పెట్టుకొని ఇట్లా చేయాలనేది మాకు చాలా కోరిక అన్నట్టు అన్నారు. నేను మా పక్కన 313 గజాలు కొన్నా కదా, అయితే మా అమ్మాయి నాకే కావాలని చెప్పి తీసుకొని ఉండే, అది రిజిస్ట్రేషన్ కూడా మా అల్లుడి పేరు పైన చేయించినాము, మా తమ్ముడు పేరు పైన. అయితే వాళ్ళు ఏమైందంటే, లేదు మమ్మీ ఇప్పుడు కొంచెం నాకు డబ్బులు అవసరం ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా నీలే అన్నట్టు నేను ఇచ్చేసిన, కాకపోతే ఇప్పుడు నాకు సడన్గా డబ్బులు అవసరం ఉన్నాయి, అయితే ఇప్పుడు ఇలేము ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నారు. సో బిడ్డలు కూడా ఇబ్బంది పడ్డావు ఎందుకు, సరే వేరే వాళ్ళు చాలామంది అడుగుతుండే. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అయితే అవుట్ సైడ్ ఇట్లా ఏదో చుట్టూరు వాల్ పెట్టుకొని ఒకటి కంటైనర్ హౌస్ పెట్టుకొని కొన్ని చెట్లు పెట్టుకుంటే మంచి ప్లేస్, యూస్ఫుల్గా మంచిగా మెయిన్ రోడ్డుకు ఉంది, మన ల్యాండ్ పక్కనే ఉంది, ఇంకా అది మీకు చూపిన కూడా అవసరం లేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టా పేజ్ లింక్ ఇస్తాం మా బాబుది, దాంట్లో పోయి అప్రోచ్ అవ్వండి, కావాల్సిన డీటెయిల్స్ పెడతాడు మీకు ఓకే అంటే మీరు వచ్చి లొకేషన్ నాగినేనిస్ ఫామ్ అని కొడితే గూగుల్లో లొకేషన్ వచ్చేస్తుంది, వచ్చి మన గోడ కనుక్కొనే ఆ ప్లాట్ ఉంది, మీరు చెప్తే మేము అదేంటిది చెప్తాము, దానికి సంబంధించిన ఇది చెప్తాము. అయితే ఇక్కడ కూర్చొని ఎందుకు నాకు సిగం వచ్చినట్టు అవుతుంది, ఏదో దేవుడు ఆవహించినట్టు సిగం వచ్చినట్టు లోపల ఏదో వైబ్రేషన్ అంతా పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతున్నట్టుంది. అయితే అది విషయం, మా పక్కనే ల్యాండ్ ఉంది, చాలామంది అడిగినుండే కదా, వీడియో చూసినట్లయితే పవన్ నాగినేని ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవ్వండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ పెడతాము. ప్రైజ్ అయితే నేను పెట్టిన ప్రైజే, ఒక 100 రూపీస్ మాత్రం ఎక్స్ట్రా, 100 కూడా లేదు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా, మీకు ఎంత అవుతుందో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న అమౌంట్ ఇస్తే చాలు. ఎందుకంటే నేనేం పెద్ద అలా ఏదో పెట్టేసి పంట వేసేసి లాస్ అయిపోయి లేను, కాకపోతే కొన్ని డబ్బులు అయితే పెట్టినా ఒక 3 నెలలకి మా ఇంట్రెస్ట్ పోయింది అనుకుంటా అంతే. ఆ రిజిస్ట్రేషన్ ఖర్చు వచ్చినా కూడా తీసేద్దాం అనుకుంటా, ఎందుకంటే నాకు అక్కడ పెద్ద పని ఉంది కదా, పెద్ద పని ఆగిపోకూడదు. సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా, పక్కన ఎందుకు పొడగొట్టడం, మనం రోడ్డుకు ఉంది అనే ఆశతోనే టకామని వాళ్ళు చెప్పగానే ఫోన్పేలోంచి 50,000 భయాన గట్టిపడేసి 45 డేస్లో రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకు ఇంకోటి కుదిరింది కాబట్టి దానికి కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఓకే అండి, ఇంకా చెప్తే కూడా మీకు ఇంకా సతాయించినట్టు అవుతుంది. ఇంతసేపు మీరు ఓపికగా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మన వీడియో ఎట్లుంది కామెంట్ చేయండి. అట్లనే ఫ్లాట్స్ మన 2 కొత్తగూడ చౌరస్తాలో ఒకటి ఈడొకటి ఉంది, ఒకటి 200 గజాలు, ఒకటి 303 గజాలు, 313 గజాలు ఒకటి, 200 గజాలు ఒకటి. 200 గజాలు వచ్చేసి 7,500. ఇంకా బేరాలు తగ్గించేది ఎక్కించేది ఏం లేదు. 7,500 200 గజాలు కొత్తగూడ చౌరస్తా దగ్గర ఉంది, ఫ్యాక్టరీ ముందే ఉంది, రోడ్డుకి 3వ బిట్టు, మెయిన్ రోడ్డుకి పోచంపల్లి మెయిన్ రోడ్డుకి 3వ బిట్టు. ఇంకా ఇది వచ్చేసి 313 గజాలు మన ల్యాండ్ పక్కనే ఉంది, 6,500 రూపాయలు. మీకు ఒకవేళ ప్రైస్ నచ్చి బడ్జెట్ ఓకే అంటే చేయండి, ఎందుకంటే ఇంకా మళ్ళీ మనం అందులో రేటు అది అంతా కూడా తగ్గించేది 1 రూపీ కూడా తగ్గించేది లేదు. ఆ ప్రైస్కి మీకు ఓకే అంటే అసలు నెక్స్ట్ ఇయర్ చూస్తే అది ఓ రేంజ్లో పెరిగిపోతుంది. కాకపోతే మాకు అవసరం ఉండి ఇప్పుడు అమ్ముతున్నాం మేము, లేకపోతే అసలు ప్లాట్లు తీసుకుంటే మినిమం ఒక 2-3 years లేదే అమ్మము, ఎందుకంటే ఆ లోపు అమ్మితే మనకేమో 1 రూపాయి రాదు కాబట్టి. అయినా కూడా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి తీస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. బాయ్.